నమస్తే. భారత్లోనే అతిపెద్ద ఎయిర్లైన్స్ సంస్థ ఇండిగో ప్రయాణికులకు నరకం చూపించింది. ఇప్పటికీ ఆ సమస్య నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదు. మరికొన్ని రోజులు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. దీనిపైన రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని చూసిందా ఇండిగో సంస్థ? ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసిందా ఇండిగో సంస్థ? పుతిన్ పర్యటన సమయంలోనే ఇలా ఎందుకు జరిగింది? రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరి విశ్లేషణలు వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఇండిగో క్రైసిస్ ఏంటి? వాట్ హ్యాపెన్? దీని గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. సురేష్ గారు, చాలా ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. ఇది ప్రభుత్వానికి కావాలని చేసింది, ప్రభుత్వానికి ధమ్కీ ఇచ్చింది ఇండిగో సంస్థ. ఇప్పుడేమో సింపుల్గా సారీ చెప్పేసింది. సారీ చెప్పినంత మాత్రం సరిపోతుందా? 610 కోట్లు ఎంతో మేము ప్రయాణికులకు వెనక్కి ఇచ్చేసామని చెప్తున్నారు. వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? ఏం జరిగింది? బేసిక్లీ ఈ ప్రాబ్లం ఇమ్మీడియట్గా ఒక ఏదో నీ జర్క్ రియాక్షన్ లాగా ఒక 2-3 రోజుల నుంచి మొదలు కాదు. ఒక సంవత్సరం ముందు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది రెగ్యులేటర్ అనమాట, ఎయిర్లైన్ సెక్టర్ రెగ్యులేటర్, ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు వీళ్ళందరికీ, ఎయిర్లైన్స్కి ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అని చెప్పి. అంటే ఒక రోజుకి ఒక మనిషి ఏ కంపెనీలో పనిచేసినా కానీ, ఫ్యాక్టరీలో పనిచేసినా కానీ 8 నుంచి 9 గంటలు పనిచేయచ్చు. దాని తర్వాత వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఫోర్స్ చేయకుండా పనిచేస్తే వాళ్ళకి ఓవర్ టైం ఇవ్వాల్సింది. యూజువల్లీ 12 గంటల దాకా చేస్తారు, 4 అవర్స్ ఓవర్ టైం అనుకోవచ్చు. 9 గంటలు ఉంటే 3 గంటలు ఓవర్ టైం. పైలట్స్కి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు చాలా స్ట్రెస్ఫుల్ జాబ్ ఉంటుంది. వీళ్ళు ల్యాండింగ్లు టేక్ ఆఫ్లు అంతా చాలా స్ట్రెస్ ఉంటుంది. ఒక పైలట్ మీద ఉన్న ప్రెషర్ చాలా మనం తక్కువ లేకపోతాం మన ఆర్డినరీ సిటిజన్స్. ఎందుకంటే చిన్న ఒక తప్పు అయితే కూడా ఎయిర్ ఇండియా క్రాష్ జరిగినట్ల అహ్మదాబాద్లో జరగవచ్చు. ఇప్పుడు క్రాష్ వాళ్ళు చేశారని చెప్పట్లేదు, కానీ ఇట్ క్యాన్ హ్యాపెన్. పైలట్స్ కూడా ల్యాండింగ్ అనే తర్వాత బేక్ వచ్చి ఎయిర్క్రాఫ్ట్ పార్క్ చేస్తారు. పార్క్ చేసిన తర్వాత బిఫోర్ టేక్ ఆఫ్ 500 చెక్స్ నడుస్తుంది. 500 చెక్స్ అంటే పైలట్ చెప్తారు, లేకుంటే పైలట్ పైలట్ చెప్తారు. వాళ్ళు చెక్ చేస్తూనే ఉంటారు. అంటే ఇది చెక్ చేశారా, ఇది చెక్ చేశారా, ఫ్యూయల్ గేజ్ చెక్ చేశారా, ఆల్టిమీటర్ చెక్, అన్ని పనిచేస్తుందా లేదా అని ఇంకోసారి చెక్ చేసుకుంటున్నారు టేక్ ఆఫ్ చేసే ముందు. ఈవెన్ రన్వేలో రోలింగ్ మొదలయ్యేటప్పుడు కూడా చెక్ చేస్తుంటారు వాళ్ళు. ఫ్లాప్స్ చెక్ చేయండి, అది చెక్ చేయండి, అన్నీ నడుస్తూనే ఉంటుంది. అది కాకుండా ఎయిర్క్రాఫ్ట్ వచ్చి ఆగిన తర్వాత కూడా ఒక పైలట్ కిందకి దిగేళ్ళి మొత్తం చెక్ చేస్తారు ఎయిర్క్రాఫ్ట్ అంతా కింద నుంచి. ఓకే, వీల్స్ చెక్ చేస్తారు, వింగ్స్ ఒకసారి టచ్ చేసి చూస్తారు, ఇంజిన్ టచ్ చేసి చూస్తారు, విజువల్ చెక్ చేస్తారు. ఇదంతా ఉన్న తర్వాత మళ్ళీ వచ్చి సీట్లో కూర్చుంటారు. వీళ్ళు ఒకసారి టేక్ ఆఫ్ అయితే ఒక సర్టన్ హైట్కి వెళ్ళిపోతే 22,000 దాకా వెళ్ళిపోతే 32,000 ఫీట్కి వెళ్ళిపోతే వాళ్ళు ఆటో పైలట్లో పెట్టేస్తారు దాన్ని. ఆటో పైలట్ అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఇక్కడి నుంచి ముంబై వెళ్ళే రూట్ ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ చేసుకుంటుంది. కానీ మాన్యువల్ కంట్రోల్ పైలట్ దగ్గర ఉంటుంది. అప్పుడు కూడా ఓవర్ రైడ్ చేయడానికి మానిటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి ఫ్లై చేస్తున్నాడు, ఆదిలాబాద్ పై నుంచి వెళ్తున్నాడు, అక్కడ లోకల్ ఏటీసీ టవర్ ఏది ఉంటుందో, నాగ్పూర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు ఇండికేషన్ ఇస్తారు. వీళ్ళ రాడార్లో కూడా కనిపిస్తుంది మిగతా ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడ ఉంది. పక్కన ముందు ఇంకో ఎయిర్ ఇండియా ఉంది, ఇటు పక్కన ఒక స్పైస్ జెట్ ఉంది, వెనక ఇంకొక ఇండిగో ఉంది. వీళ్ళ డిస్టెన్స్ ఏంటి, వీళ్ళ హైట్ ఏంటి, డిఫరెన్స్ మెయింటైన్ చేయడం, వాళ్ళు కంట్రోల్ టవర్తో మాట్లాడుతూనే ఉంటారు ఏటీసీతో. ఒక ఏటీసీ నుంచి ఇంకో ఏటీసీకి హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళు యూజువల్లీ. ఇంత స్ట్రెస్ ఉన్న జాబ్లో డీజీసీ ఏం చెప్పారంటే వీళ్ళు పైలట్స్ని 9 గంటలు కాకుండా 12 గంటలు కూడా పని చేయించుకుంటున్నారు, వీక్లీ ఆఫ్ లేయట్లేదు కరెక్ట్గా, అట్లా పనిచేస్తారు వీళ్ళని చెప్పి ఒక సంవత్సరం ముందు 2024లో డిసెంబర్లో ఒక కొత్త రూల్ తీసుకురాబోతున్నాం. మేము 2025లో మీకు సంవత్సరం టైం ఇస్తున్నాం. యూ హ్యావ్ టు రెక్టిఫై దిస్ ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఇండిగోకి వచ్చిందంటే, ఇండిగో రోజుకి బిఫోర్ దిస్ క్రైసిస్ స్టార్టెడ్ వాళ్ళు 2,200 ఫ్లైట్లు ఒక రోజు నడిపిస్తుంటారు. 2,200 అంటే మీరు అంత ల్యాండింగ్ టేక్ ఆఫ్ టైం తర్వాత గ్రౌండ్లో ఉన్న టైం అన్నీ తీసేస్తే ఫర్ అన్ అవర్ వారు మినిమం ఒక 250 నుంచి ఒక 280 ఫ్లైట్స్ దాకా నడిపిస్తున్నారు ప్రతి అవర్, డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు ఈ నడిపేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో 24 గంటలు ఉన్నప్పుడు 3 షిఫ్ట్లు చేయాల్సి వస్తుంది. 8, 8, 8, 8 3 24. 8 గంటల షిఫ్ట్కి 2 పైలట్లు కావాలి. అఫ్కోర్స్ క్రూ ఉంటుంది, అది వాళ్ళ ప్రాబ్లం లేదు. పైలట్లతోనే ఇష్యూ ఇక్కడ మెయిన్గా. ఇప్పుడు దీంతో 2 పైలట్లు ఉన్నప్పుడు నెక్స్ట్ షిఫ్ట్లో 2 ఉండాలి, దాని తర్వాత నెక్స్ట్ షిఫ్ట్లో 2 ఉండాలి. అంటే ఒక రోజుకి 24 గంటల్లో 6 మంది పైలట్లు ఉండాలి. పైలట్ అండ్ కో పైలట్, పైలట్ ఇన్ కమాండ్ అండ్ ఫస్ట్ ఆఫీసర్. వీళ్ళేం చేస్తారంటే వీళ్ళు చేసేప్పుడు దాకా ఈ నడిమిట్లో ఒక షిఫ్ట్ని చూడండి, అది తీసేశారు. అంటే పైలట్ని తీసేసి ఈ పైలట్లతోని ఇంకో 4 అవర్స్ పని చేయించుకుంటున్నారు ఎక్స్ట్రా. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ 4 అవర్స్ నెక్స్ట్ క్రూతో చేయించుకుంటున్నాం. అప్పుడు 12 + 12 24 కవర్ అప్ అయిపోయింది. 2 పైలట్ల జీతం సేవ్ అయిపోయింది. 2 పైలట్ని రిక్రూట్ చేయక్కర్లేదు.
వాళ్ళ శాలరీ సేవ్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళ శాలరీ చాలా హై ఉంటుంది, వాళ్ళు చేసే పనికి డెఫినెట్గా అది కావాలి. సో 12 అట్లాంటి పరిస్థితి చూసినప్పుడు వీళ్ళు 2 షిఫ్ట్స్లో పనిచేస్తారు. ఈ 2 షిఫ్ట్స్లో పనిచేసినప్పుడు కూడా స్పెసిఫిక్గా మనం ఏం చేస్తున్నామంటే ఈ పైలట్స్ రెస్ట్ ఇవ్వాలి, వీళ్ళకి రెస్ట్ ఇవ్వట్లేదు, ఆఫ్లు ఇవ్వట్లేదు. అది ఇంకా ప్రాబ్లం అనమాట. ఇదన్నీ కలిసినప్పుడు రాజుగారు ప్రాబ్లమ్ ఈజ్ బేసిక్లీ పైలట్స్కి రిక్రూట్ చేయాలని చెప్పిన తర్వాత కూడా ఇండిగో చేయలేదు. అది పెద్ద ప్రాబ్లం. వాళ్ళేమనుకున్నారంటే గవర్నమెంట్ కదా తర్వాత చూసుకుందాం, లేదు డీజీసీ కదా తర్వాత చూసుకుందాం, వాళ్ళు మనం చెప్పిందే వింటారు, మనకు మార్కెట్ షేర్ చాలా ఎక్కువ ఉంది, 63% మార్కెట్ షేర్ ఉంది, మన మాట వింటారే అని చెప్పేసి. కానీ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు సడన్గా డీజీసీ సర్క్యులర్ విత్డ్రా చేయలేదు. ఇప్పుడు చేశారు, ఎందుకంటే ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఒక నెల కోసం 2 నెలలకు విత్డ్రా చేశారు, ఫిబ్రవరి వరకు అనుకుంటుంది. దాని లోపల మీరు పైలట్ రిక్రూట్ చేసుకుంటారు. సో మీరు ఒక రోజు 25% మంది పైలట్ లేకుంటే 2200లో 500 నుంచి 600 నుంచి 700 ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతుంది. అదే జరిగింది. ఒక రోజు 1000-1200. అదే ఇప్పుడు స్టెబిలైజ్ అయింది. డే ఫస్ట్ డే ఓటీపీ ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ 73%. నిన్న ఫిగర్స్ నా దగ్గర లేదు ఏం జరిగింది అనేది. బట్ దిస్ ఈజ్ ద ప్రాబ్లం. మీరు అడిగిన ప్రశ్నకి ఇది మెయిన్ ఇష్యూ. కానీ సార్ చాలామంది అంటున్నది ఏంటంటే సంవత్సరం టైం సరిపోలేదా ఇండిగో సంస్థకి అనేది నెంబర్ 1 క్వశ్చన్. కరెక్ట్. రెండోది పుతిన్ విజిట్ టైంలోనే ఎందుకు జరిగింది అంటే మనకి ఇది ఒక సిగ్నిఫికెంట్ టూర్. ఇది అతను ముందు పరువు తీయడం కోసం ఇండిగో సంస్థ ఇలాగ ఏమైనా చేసిందా? కంపెనీ రెప్యుటేషన్ కూడా పోతుంది, అది వేరే విషయం, అది ఆల్రెడీ పోయింది, కొంతవరకు దెబ్బతిన్నారు. కరెక్ట్. అదొకటి. ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే బై హుక్ ఆర్ క్రుక్ మా మాట మీరు వినాల్సింది. ఎందుకంటే ఓవరాల్గా 790 ఫ్లైట్స్ మిగతా ఎయిర్లైన్స్ అని నడిపితే ఇండిగో ఒకటే 400కు పైగా విమానాలు నడుపుతుంది. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎయిర్లైన్స్. ఇందులో ఏమన్నా వాస్తవం ఉందా? ప్రభుత్వాన్ని తమ గ్రిప్లోకి తెచ్చుకోవడానికి గ్రిప్ అని కాదు, మీకు మొనోపలి ఉన్నప్పుడు మీరు డిక్టేట్ చేస్తారు. 87లో నేను స్కూటర్ తీసుకున్నప్పుడు ఒకటే స్కూటర్ కంపెనీ ఉండే పెద్దది, బజాజ్. మిగతా అందరు చిన్నవాళ్ళు, వెస్పా, ల్యాంబ్రెటా అంతా. బజాజ్ వాళ్ళు డిక్టేట్ చేస్తుండే ఏం జరగాలి, ఎట్లా అమ్మాలి, ఎన్ని రేట్కి అమ్మాలని. రాహుల్ బజాజ్ ఒక ఫేమస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిండ్రు, మేము 3rd రేట్ స్కూటర్లు అమ్ముతాము, అది కూడా భారతదేశంలో ప్రజలు కొంటారు ఎందుకంటే వాళ్ళకి ఇంకో చాయిస్ లేదని చెప్పేసి. ఇది వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. ఆలోచించి అట్లాంటి అరెగెన్స్ ఉంది వీళ్ళకి ఉంది. అదే అరెగెన్స్, బజాజ్ అరెగెన్స్ ఇప్పుడు ఇండిగో కూడా వచ్చిందండి. మాతోని మేము లేకుంటే ఏం చేస్తారు వీళ్ళు? ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ స్కెడ్యూల్స్ అంతా ముందు డీజీసీ అప్రూవ్ చేస్తారు. వింటర్ స్కెడ్యూల్ ఉంటుంది, ఒక సమ్మర్ స్కెడ్యూల్ ఉంటుంది. ఇది అప్రూవ్ చేయాల్సిందే. అప్రూవ్ చేసినప్పుడే వీళ్ళు కంట్రోల్ చేయాలండి. మీకు పైలట్స్ ఉన్నారా, మేము అప్రూవ్ చేస్తున్నాం వింటర్ స్కెడ్యూల్, మీ దగ్గర ఎంతమంది పైలట్స్ ఉన్నారు చెప్పండి. చెప్పలేదు వీళ్ళు. అక్కడే ఫస్ట్ తప్పు. డీజీసీ నిద్రపోయారు. డీజీసీ అనుకున్నారు పోయింది వాళ్ళు ఎట్లయినా అడ్జస్ట్ చేసుకుంటారని. వాళ్ళ దగ్గర పైలట్ లేరు. వాళ్ళు ఏమనుకుంటారు గవర్నమెంటే కదా, మేము కొంచెం ప్రెషర్ పెడితే విత్డ్రా చేసుకుంటారు, ఎందుకంటే మొత్తం మార్కెట్ కొలాప్స్ అయిపోయింది. జరిగింది అదే. ఇప్పుడు మీరు అడగొచ్చు ఈ ప్రాబ్లం ఎయిర్ ఇండియాకి ఎందుకు లేదని చెప్పి. నెక్స్ట్ బిగ్గెస్ట్ ఇస్ ఎయిర్ ఇండియా, దాని తర్వాత స్పైస్ జెట్ చాలా తక్కువ. ఎయిర్ ఇండియా పెట్టుకో. ఎయిర్ ఇండియాకి వీళ్ళ హాఫ్ కెపాసిటీ ఉంది, 1100 ఫ్లైట్స్ పర్ డే. వాళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ ఎక్కువ ఉన్నాయి ఇంకా, కానీ చాలా మటుకు ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు గ్రౌండ్ చేసి పెట్టారు. ఎందుకు? రీఫర్బిషింగ్ కోసం. అంటే పాత ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ ఇండియా నుంచి తీసుకున్నప్పుడు టాటా వాళ్ళు దాని ఇంటీరియర్స్ అంతా మార్చి, బయట పెయింట్ అంతా మార్చి, లోపల ఫిట్టింగ్స్ అన్న మార్చి అన్నీ చేంజ్ చేస్తున్నారు వాళ్ళు. దాన్ని బయట పంపిస్తారు, లేకుంటే ఒకసారి భారతదేశంలో చేస్తారు వాళ్ళు. ఇది నడుస్తుంది రాజుగారు. ఇది నడిచేటప్పుడు వాళ్ళ దగ్గర పైలట్స్ ఎక్స్ట్రా ఉన్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళకి ప్రాబ్లం లేదు. మీరు 8 గంటలు పెట్టుకుంటే కూడా వాళ్ళకి పైలట్స్ ఎక్స్ట్రా కూర్చున్నారు, ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ లేదు వాళ్ళ దగ్గర. ఇండిగోకి అదర్ వే రౌండ్, ఎయిర్క్రాఫ్ట్ ఉన్నది కానీ పైలట్ లేరు. ఇది సింపుల్. ఇదేదో ఆర్టీసీ బస్ సర్వీస్ కాదు. మీరు ఒక డ్రైవర్ కనిపించకపోతే ఇంకొని పిలిచారే నువ్వు వెళ్ళరా, నువ్వు నల్గొండ వెళ్ళరా అని చెప్తారు. అట్లా ఇది అది కాదు కదా. దట్ పైలట్ ఈస్ అసైన్ టు దట్ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్. పైలట్స్ అసైన్ అను. వాళ్ళకి బ్రీఫింగ్ ఉంటుంది, వాళ్ళ వెదర్ రిపోర్ట్ బ్రీఫింగ్ ఉంటుంది, వాళ్ళు వచ్చే ముందు వాళ్ళ మీద టెక్నికల్ పారామీటర్స్ అంతా ఫీడ్ చేసి వాళ్ళ ఫోన్లో పంపిస్తుంది. ఇదంతా జరుగుతుంది రాజుగారు. సో డెఫినెట్గా ఈ జరిగింది ఒక చాలా పెద్ద ల్యాబ్స్ డీజీసీ వైపు నుంచి, ఇండిగో వైపు నుంచి. ఇప్పుడు చాలామంది రామ్మోహన్ నాయుడు అంటూ పడ్డారు. రామ్మోహన్ నాయుడు ఈవెన్ ఆనంద రంగనాథన్ గారు కూడా మాట్లాడినట్టు విన్నాను నేను. అదే ఎండ్ ఆఫ్ ద డే మినిస్టర్కి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. ఓకే, అట్లీస్ట్ జ్యోతిరాదిత్య సింధియా అంటే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఆయన ముందు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉండే. సో కొంచెమైనా నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఈయనకు అసలు నాలెడ్జ్ లేకుండే. సో వీళ్ళు ఏం చేస్తారు, డిపెండ్ చేస్తారు బ్యూరోక్రాట్స్ మీద. ఏ బ్యూరోక్రాట్ చెప్తారు సార్ ప్రాబ్లం ఉందని చెప్తారు, చెప్పరు. అంతా బాగా నడుస్తుంది సార్, మీరు వరీ కాకండి, మీరు వెళ్ళి ఇంట్లో నిద్రపోండి, మేము చూసుకుంటాం. జరిగింది అది. ఓకే, ఎప్పుడు ఒక నిఘా ఉండాలండే. ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే, ఒకటి వీళ్ళు పైలట్స్ రిక్రూట్ చేసుకోవాలి. చేయకపోతే వాళ్ళ నంబర్ ఆఫ్ షెడ్యూల్స్ తగ్గించేసేయండి, నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ తగ్గించండి. మీ దగ్గర ఉన్న పైలట్స్లే ఇన్ని ఎయిర్క్రాఫ్ట్ నడిపించాలి, మేము ఎక్కువ పర్మిషన్ ఇవ్వట్లేదు.
ఎందుకంటే షెడ్యూల్ కంట్రోల్ చేసే డీజీసీఏ వాళ్ళే అప్రూవ్ చేస్తారు. సో మీ వింటర్ షెడ్యూల్ నుంచి మేము ఇన్ని తీసేస్తున్నాము, మీరు ఏం చేయకండి, మీరు ఎక్కడ ఉండండి, అక్కడ ఉండండి, మీరు ఏం చేయకండి, ఎక్స్ట్రా ఫ్లైట్స్, నో ఫ్లైట్స్, ఉన్న ఫ్లైట్స్ని తగ్గించేసి 63 మార్కెట్ షేర్ ఉన్న 63%ని 50కి తీసుకురండి. అదే టైం టాటాస్ని ఎంకరేజ్ చేయండి, మీరు ఎక్స్ట్రా ఎయిర్క్రాఫ్ట్ని మీరు పెట్టండి, ఎక్స్ట్రా ఎయిర్క్రాఫ్ట్ నడిపియండి అని చెప్పి టాటా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చేసేటప్పుడు డెఫినెట్గా ఇది చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం స్టెబిలైజ్ అయిపోయింది, కానీ నెక్స్ట్ 2 months చాలా క్రూషియల్ ఉంటుంది. ఒకసారి సర్క్యులర్ విత్డ్రా చేసినప్పుడు ఏం అవ్వబోతుంది అనేది మనం ఇప్పుడే ఊహించుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు 630 కోట్లు ఎంతో మేము రీఫండ్ చేసాం, కరెక్ట్ లగేజ్ ఎక్కడ పోయింది. కానీ చాలామందికి లైఫ్ లాంగ్గా ఒక ప్రాబ్లం ఉండిపోతుంది. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు రాజుగారు, ఇది ఇంపార్టెంట్. 1 minute, స్టాలిన్ బయట నా లంచ్ వచ్చింది, ఒకసారి తీసుకొచ్చేస్తారా? తీసుకొచ్చి అక్కడ పెట్టేసాను, అక్కడ వచ్చేసాడు, ఆల్మోస్ట్ బయట ఉన్నాడు. ఇది ఆన్ ఉంటుంది కదా, కెమెరా ప్రాబ్లం లేదు కదా, మాట్లాడచ్చా, కంటిన్యూ చేయొచ్చా? ఓకే, రైట్. సో దీనికి సంబంధించి మోదీ గారు కూడా స్పందించారు. నిబంధనలు ఓకే, నిబంధనలు ఉన్నవి ప్రజల్ని వేధించడానికి కాదు, వ్యవస్థలను మెరుగుపరచాలి, కాబట్టి ప్రజలను వేధించాలా ఉండకూడదని చెప్పి ఆయన కామెంట్ చేశారు. కరెక్ట్. ఎవరిని ఉద్దేశం చేశారు? మంత్రులను ఉద్దేశం చేశారా, లేకపోతే? మంత్రిని అని చెప్పలేదు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మంత్రి, బ్యూరోక్రాట్స్, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ, డీజీసీఏ, గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు, వీళ్ళ గ్రౌండ్ లెవెల్లో కూడా వీళ్ళ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ ప్రాబ్లం ముందే చూసుకోవాలి. 6 నెలల ముందు మీరు షెడ్యూల్స్ అప్రూవ్ చేసినప్పుడు దీంట్లో ముందు చెప్పినట్లు మీరు కనుక్కున్నారా? ఇండిగో ఎండీ దగ్గర, ఇండిగో చైర్మన్ దగ్గర, ఆపరేషన్స్ హెడ్ దగ్గర కనుక్కున్నారా? మీ దగ్గర పైలట్స్ ఉన్నారా? మేము అప్రూవ్ చేయబోతున్నాం 2200 ఫ్లైట్స్ పర్ డే, మీకు ఎంతమంది పైలట్స్ ఉన్నారు? డివైడ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. చేయలేదు. వాళ్ళు ఏం చెప్పుంటారు, ఆబ్వియస్ ఏం చెప్పి మేము రిక్రూట్ చేసుకున్న వాళ్ళు జాయిన్ అయిపోతారు, ఇంకా 2 నెలల్లో జాయిన్ అయిపోతారని. ఈ అబద్ధాల మీద నడిచిందన్నమాట. రిటర్న్ కమ్యూనికేషన్ ఉందా లేదా మనకి తెలియదు. ఇప్పుడు దీని నుంచి లెసన్స్ ఏం నేర్చుకోవాలంటే, ఫస్ట్ కంట్రోల్ గవర్నమెంట్ దగ్గర ఉండాలి. డీజీసీఏ, గవర్నమెంట్ అంటే డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఎవ్రీడే బేసిస్ ట్రాకింగ్ చేయాలి. మొనోపలి ఎప్పుడు అలౌ చేయకూడదు. ఒక బజాజ్ స్కూటర్ అప్పుడు ఆ టైంలో కొనాలంటే 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉండే. నేను 87లో తీసుకున్నప్పుడు ఫస్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ తీసుకుంటే 6 నెలలు వస్తుండే. ఆలోచించండి. ఇప్పుడు మీకు స్కూటర్ అని చెప్పంగానే 10 మంది బయట వచ్చి నిలబడతారు ఈఎంఐతో సహా. కాంపిటీషన్ ఉండకూడదు. బిఎస్ఎన్ఎల్ ఇంకొక ఎగ్జాంపుల్. కాంపిటీషన్ లేనప్పుడు బిఎస్ఎన్ఎల్ రాజు వాళ్ళకేంటి, మేము కనెక్షన్ కావాలంటే 2 సంవత్సరాలు వెయిట్ చేయండి ఒక ల్యాండ్ లైన్ కోసం. అది కూడా పని చేస్తుంది, అప్పుడప్పుడు పని చేయదు. ఎంపీ ఎమ్మెల్యే సిగ్నేచర్ తీసుకొస్తే మీకు 6 నెలల్లో వస్తుంది. ఇప్పుడు మీరు ఫోన్ అనగానే పక్కన జియోడో ఎయిర్టెల్లోడో బయట అంబ్రెల్లా పెట్టుకొని కూర్చుంటాడు. కాంపిటీషన్ ఈజ్ గుడ్, కానీ మొనోపలీ ఈజ్ బ్యాడ్. అది ఏ ఇండస్ట్రీలో అయినా కానీ. ఒక ఇండస్ట్రీలో మీరు రేపు ఒక ఆలోచించండి, ఒక సిచ్యువేషన్ తీసుకోండి. హైపోథెటికల్ సిచ్యువేషన్ ఉండే 10, 15, 20 సంవత్సరాల ముందు మిల్క్ సప్లై చేసేటోళ్ళు ఒక్కరే, విజయ డైరీ. కాంపిటీషన్ లేకుండా ఆ టైం. వాడు ఏ రేటు పెడితే ఆ రేట్ ఇవ్వాలి, వాడు ఎప్పుడు డెలివరీ చేస్తే అప్పుడు డెలివరీ చేయాలి. ఇదంతా ఉండే. ముందు ఒక టైంలో మీరు లైన్లో నిలబడి పాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ టైం ఉండే. బహుశా ఈ జనరేషన్కి తెలియదు అది. లైన్లో నిలబడి పాలు కొనుక్కోవాల్సి వస్తుంది. మీ ఇంటికి ఎవరు తెచ్చాడు. ఆ పరిస్థితి నుంచి ఎక్కడికి వచ్చాం మనం. ఇప్పుడు ప్రైవేట్ డైరీలు వచ్చేసినాయి, చాలా వచ్చేసినాయి. మీ ఇంటికి డెలివరీ చేస్తారు. కాంపిటేటివ్ రేట్స్ ఉంది. ఒక్క మిల్క్ కాదు, టోన్డ్ మిల్క్, హోల్ మిల్క్, ఆ మిల్క్, ఈ మిల్క్ అని చెప్పి ఆప్షన్స్ అన్నీ ఇస్తారు వాళ్ళు. స్కిమ్ మిల్క్ అని అన్నీ. కాంపిటీషన్ ఉండాలి. మొనోపలి అలౌ చేయకూడదు. మొనోపలి అంటే ఒక కంపెనీ డామినేషన్ ఉండకూడదు. 63% ఉండకూడదు. 50కి తగ్గించండి. ఎయిర్ ఇండియా దగ్గర చెప్పండి, మీరు 40 అంటే కాంపిటీషన్ వచ్చేస్తుంది. ఫేస్లో కాంపిటీషన్ వచ్చేసి ఇప్పుడు ఏమైపోయిందంటే 63% 2200 ఫ్లైట్ ఉన్నప్పుడు ఇండిగో డిసైడ్ చేస్తున్నారు ఎంత పే చేయాలని చెప్పేసి. మేము చెప్పింది వినాలి ప్రభుత్వం. చాయిస్ లేదు. ప్రభుత్వం అని కాదు, ప్రజలు ఎవరు యూజ్ చేస్తున్నారో వాళ్ళు. ఎందుకంటే గవర్నమెంట్ డైలీ ఇంటర్ఫియర్ చేయరు. ఇప్పుడు ఏదో క్యాప్ పెట్టారు ఫేర్స్ మీద, కానీ యూజువల్లీ చేయరు అది. వాళ్ళు సరే నడిపించుకోండి మీరు అని చెప్తారు అంతే. ఫేర్ అప్పుడు డైనమిక్ ప్రైసింగ్ అంటే వాళ్ళ ఒక ప్లేన్లో ఒకరోజు ముందు 50% సీట్లు ఫిల్ అయిపోతే వాళ్ళు రేట్ తగ్గిస్తారు. అలోగ్రితం అట్లా ఉంటుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఏం చేస్తారు, చాలామంది బుక్ చేస్తారు. అప్పుడు 70%కి వెళ్ళింది. అప్పుడు వాళ్ళు చేస్తారు, నెక్స్ట్ 6 hours ముందు దాకా చూస్తారు. ఎయిర్ ఇండియాకి వెళ్ళి చూస్తారు అక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పేసి. మీరు ఇప్పుడు క్లియర్ ట్రిప్ అట్లా చూసుకుని తెలిసిపోతుంది మీకు హౌ మెనీ సీట్స్ ఆర్ అవైలబుల్ అని. దాని తర్వాత కాంపిటేటివ్ ప్రైసింగ్ పెడతారు. ఇది జరగాల్సింది. ఇప్పుడు మనం చాలా ఫీల్డ్స్లో చూసాం కాంపిటేటివ్ ప్రైసింగ్, ఎస్పెషల్లీ టెలికాం ఫీల్డ్లో.
ఒక టైంలో ఫోన్ కనెక్షన్ ఫస్ట్ వచ్చినప్పుడు నా ఫోన్ నేను 98లో తీసుకున్నాను కనెక్షన్, 1998. అప్పుడు ₹16.40 ఇన్కమింగ్. అప్పుడు జాస్మిన్ టెలి అని చెప్పే కంపెనీ ఉండేది. అండ్ ₹16.80 అవుట్ గోయింగ్. ఆలోచించండి, ఒక ఫోన్ ఎత్తే ₹16 పోతే మీది. అక్కడి నుంచి ₹8 అయింది 6 నెలల తర్వాత. అక్కడి నుంచి ₹4 అయింది, ₹2 అయింది, ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు మీకు ఏ ఆఫర్లు, అది ఇది బండిల్డ్ ఆఫర్లు, డేటా మీకు ఏం కావాలంటే ఇస్తారు టెలికాం కంపెనీలు. ఎందుకు? కాంపిటీషన్ వచ్చింది. జియో రాగానే ఎయిర్టెల్ వాళ్ళు రేట్ తగ్గించారు. అప్పుడు దాకా ఎయిర్టెల్ మొనోపొలీ ఉండే. కాంపిటీషన్ ఉండాలి. కాంపిటీషన్ ఉంటేనే బాగుపడతాం. అది ఏదైనా ఉండొచ్చు, ఏ ఫీల్డ్ అని ఉండొచ్చు. నేను ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు. ఒకటి స్కూటర్స్ ఒకటి ఇచ్చాను, టెలిఫోన్స్ ఒకటి ఇచ్చాను, అట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్. పాలది ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఇది కూడా అదే చేయాలి. ఇక్కడ ఏమైపోయిందంటే మొనోపొలీ జరిగినప్పుడు మేము ఏం చేసుకుంటే ఎవడేం చేసుకుంటాడు, మమ్మల్ని ఎవడేం చేయలేదు. సో ఈ పర్సంటేజ్ తగ్గాల్సిందే. అరగెన్స్ వచ్చేస్తుంది వాళ్ళకి. మేము లేకుంటే బతకలేరు ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ. ఆ అరగెన్స్ వచ్చేసింది. లీన్ అండ్ మీన్ అనేది వీళ్ళ కాన్సెప్ట్ ఉండే ముందు నుంచి. అంటే ఎంతమంది తక్కువ స్టాఫ్ పెట్టి పని ఎక్కువ చేయించుకుంటారు. ఇప్పుడు గ్రౌండ్ స్టాఫ్ చాలామంది నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు అనానిమస్గా. 3 చేసే పని ఒకరితో చేపిస్తున్నారంట. మొన్న జస్పాల్ భట్టి అని చెప్పి పాత కామెడియన్ ఉన్నారు ఒక టైంలో దూరదర్శన్లో. ఆయన సిట్కామ్స్ చేస్తుండే. ఆయన పాత వీడియో నేను మొత్తం వచ్చింది. ఇప్పుడు అది చాలా వైరల్గా తిరుగుతుంది. అది ఆయన దాంట్లో ఏంటంటే కౌంటర్కి వచ్చే మనిషి దగ్గర చూస్తే ఫస్ట్ బయట మీ లగేజ్ని హెల్ప్ చేసే మనిషి ఒక సర్దాది, ఆయన జస్పాల్ భట్టి. తర్వాత లోపలికి వచ్చి చెక్-ఇన్ టికెట్ తీసుకున్నప్పుడు అది కూడా సేమ్ పర్సన్. మళ్ళీ చెక్-ఇన్ కౌంటర్కి వెళ్తే అదే మనిషి అక్కడ. దాని తర్వాత కంప్లైంట్ సెల్కి వెళ్తే అక్కడ కూర్చున్నాడు. లాస్ట్ ఆయన అంటాడు పైలట్ కూడా నేను వెళ్తున్నాను. ఇది ప్రాబ్లం. మీరు రోల్స్ మీరు అవుట్సోర్స్ చేయండి, చేయట్లని చెప్పట్లేదు. సర్టన్ రోల్స్ ఆర్ అవుట్సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లీనింగ్ స్టాఫ్ మీకు పెట్టక్కర్లేదు, మీ రోల్స్ మీద పెట్టక్కర్లేదు, కాంట్రాక్ట్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనం జిహెచ్ఎంసీలో చూస్తుంటాం. జిహెచ్ఎంసీ ముందు మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే గవర్నమెంట్ కంట్రోల్ ఉన్న శానిటేషన్ స్టాఫ్ పనిచేస్తుండే. వాళ్ళు అప్పుడప్పుడు ఊడుస్తారో లేకుండా ఊడవారు. దాని తర్వాత అవుట్సోర్స్ చేశారు లాస్ట్ 10-15 సంవత్సరాలు. మీరు రిజల్ట్ చూస్తున్నారు. రోడ్డు మీద ఎప్పుడు కనిపిస్తారు, క్లీన్ చేస్తూనే ఉంటారు కంటిన్యూ. 25,000 మంది హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో శానిటేషన్ స్టాఫ్ అవుట్సోర్స్డ్. దాని రిజల్ట్ మీకు కనిపిస్తుంది. గార్బేజ్ లిఫ్టింగ్ ఆర్ఈకి ఇచ్చేసారు, దట్ ర్యాంకీ గ్రూప్ వాళ్ళకి. వాళ్ళు గార్బేజ్ లిఫ్టింగ్ చేస్తున్నారు. కరెక్ట్గా రోజుకు ఆల్టర్నేట్ డే వచ్చి తీసుకెళ్తారు. వాళ్ళు ల్యాండ్ ఫిల్స్లో పెట్టుకొని అక్కడి నుంచి పవర్ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళ పని అది వాళ్ళు చూసుకుంటున్నారు. ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే క్రూషియల్ రోల్స్, కోర్ రోల్స్ మీరు అవుట్సోర్స్ చేయలేరు. మీరు పైలట్స్ని కాంట్రాక్ట్లో తీసుకెళ్ళారు. పొద్దున ఫోన్ చేసి రారా 2 ఫ్లైట్లోనే వచ్చామని అట్లా చెప్పలేరు. ఎందుకంటే దే ఆర్ అటాచ్డ్ టు ది ఎయిర్లైన్. కొత్త పైలట్ రిక్రూట్ చేయాలంటే ఇంకా పెద్ద తలకాయ నొప్పి. ఒక ఎయిర్ ఇండియా నుంచి ఒక పైలట్ తీసుకొని అనుకోండి, ఎయిర్ ఇండియాకి ఆ పైలట్ 1 year నోటీస్ ఇవ్వాలి. 1 year నోటీస్, సంవత్సరం పాటు. కో పైలట్ ఉంటే 6 నెలలు నోటీస్ ఇవ్వాలన్నమాట. సో ఇది రాజుగారి మెయిన్ ఇష్యూ. ఓకే, ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేయాలంటే ఒకటే చాలా సింపుల్ సొల్యూషన్ ఏంటి, మీరు మీ స్టాఫింగ్ లెవెల్స్ని ఆప్టిమమ్ లెవెల్ అంటే కావాల్సిన లెవెల్లో మెయింటైన్ చేసుకోవాలి. ఎక్సెస్ రిక్రూట్ చేయమని చెప్పట్లేదు. కానీ రేపు ఆలోచించండి, రేపు ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్, ఒక 10% స్టాఫ్ మెంబర్కి వైరల్ ఫీవర్ వచ్చింది. వైరల్ ఫీవర్ అంటే ఎవరికైనా రావచ్చు. వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఇంకా తక్కువ స్పేస్లో ఇంకా వచ్చింది. పైలట్స్ రిపోర్ట్ సిక్. మళ్ళీ సిచ్యువేషన్ వస్తుంది, మళ్ళీ ఇలాంటి పరిస్థితి వస్తుంది. కొన్ని ప్లేసెస్లో కావాలని చెప్పి పైలట్ సిక్ రిపోర్ట్ చేస్తారు. వాళ్ళు స్ట్రైక్ వెళ్ళే బదులు స్ట్రైక్ వెళ్ళలేరు. సో వాళ్ళు దే రిపోర్ట్ సిక్, ఐఎమ్ నాట్ వెల్, ఫ్లై చేయమంటారా, నేను చేస్తాను, నాకు ప్రాబ్లం. అప్పుడు వీళ్ళు భయపడతారు, వద్దు నువ్వు నీకు ఒంట్లో బాగాలేదు చేయకు. కొంతమందిని లిక్కర్ చెక్లో పట్టుకుంటారు. దే ఆర్ అగైన్ డిస్క్వాలిఫైడ్. కొంతమంది లైసెన్స్ ఎక్స్పైర్ అయ్యింది, వీళ్ళకి రెగ్యులర్ రెన్యూవల్స్ ఉంటుంది, టెస్ట్ ఉంటుంది, ఐ చెక్స్ ఉంటుంది, చాలా మటుకు ఫిజికల్ చెక్స్ అన్నీ ఉంటుంది. అదన్నీ చేసినప్పుడు కూడా మన దగ్గర పైలట్స్ తక్కువ ఉన్నారు. ఇప్పుడు టాటా దగ్గర ఎక్కువ ఉన్నారు, అంటే ఎయిర్ ఇండియా, వీళ్ళకి తక్కువ ఉన్నారు. సో టాటా హెచ్ఆర్ పాలసీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండిగో హెచ్ఆర్ పాలసీ. టాటా ఇప్పుడు కూడా చాలామంది పాత ఎయిర్ ఇండియా స్టాఫ్ని వాళ్ళని పెట్టుకున్నారు వాళ్ళ రోల్స్ మీద. చాలామంది పంపించేశారు, చాలామంది ఉన్నారు ఇంకా. బహుశా 2-3 సంవత్సరాల తర్వాత టాటా విల్ గో ఇండిగో వే, లీన్ అండ్ మీన్ అయిపోతారు. కానీ అప్పుడు కూడా టాటా హెచ్ఆర్ పాలసీ ఇండిగో కన్నా ఏ డే బెటర్ ఉంటుంది. నేను ఆ కంపెనీలో పనిచేశాను. ఐ వర్క్డ్ ఇన్ తాజ్ గ్రూప్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ టాటా. హెచ్ఆర్ పాలసీస్ అంటే టాటాని ఎవరు బీట్ చేయలేరు. దేర్ హెచ్ఆర్ సిస్టమ్స్ ఆర్ పర్ఫెక్ట్. వాళ్ళు డెఫినెట్గా ఇట్లాంటి పని చేయరు. అది మీరు టాటాది ఏ కంపెనీ అయినా చూడండి, టాటా స్టీల్ నుంచి మీరు టాటా పవర్ నుంచి ఏ కంపెనీ, దే హ్యావ్ దట్ ఇమేజ్. ఇండిగో చేస్తుంది అంటే ఒక అరగెన్స్, మాకు తెలిసి ఏం చేయాలి, మీరు ఇప్పుడు ఏ స్టోరీస్ బయటకు వస్తుందంటే పైలట్లు కూడా అంటున్నారు, మా మీద అంత ప్రెషర్ పెడుతుంటే మేము కొంచెమైనా నో అని చెప్పంగానే హెడ్ క్వార్టర్స్ పిలిచి ఫైరింగ్ చేస్తున్నట్టు సీనియర్ పైలట్స్.
ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు అది ఇది అని చెప్పి నేను అక్కడ వేసేస్తాను ఇక్కడ వేసేస్తాను ధమ్కి ఇస్తుండే అంట వాళ్ళు. ఇదే మీరు ట్రీట్ చేసేది మీ సీనియర్ స్టాఫ్ ఈ రెస్పెక్ట్ అయినా ఇది అడగాల్సింది ఇండిగో దగ్గర. కరెక్ట్. సరే దిస్ అ బిగ్ వేకప్ కాల్. వాళ్ళ ఎండి వాళ్ళ చైర్ వాళ్ళ ఆపరేషన్ చీఫ్ వీళ్ళందరినీ రిజైన్ చేయమంటున్నారు. వాళ్ళ షేర్ వాల్యూ పడిపోయింది. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు రిజైన్ చేయని చెప్పకూడదు, ఎందుకంటే సిచ్యువేషన్ స్టెబిలైజ్ అయిన తర్వాత వాళ్ళని ఒక నెల తర్వాత అప్పుడు తప్పించాలి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి కంపెనీకి చెప్పాలి. గవర్నమెంట్ డైరెక్ట్ రాజీనామా తీసుకోలేరు కదా, కంపెనీ దగ్గర ఉండాలి, ఓనర్స్ దగ్గర ఉండాలి. రాకేష్ గంగ్వాల్ కానీ మిగతా వాళ్ళ చేతిలో ఉంటుంది ఇదంతా. కానీ దిస్ ఇస్ అ గుడ్ లెసన్ ఆన్ మేనేజ్మెంట్. ఇది ఎయిర్ ఇండియా అని చెప్తున్నా కానీ రేపు ఇది ఎవరితోనే కావచ్చు, రేపు ఒక ఆర్టీసీ సర్వీస్తో కావచ్చు, రైల్వేస్తో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు రైల్వేస్ చూడండి ఎంతమంది స్టాఫ్ని ఎక్స్ట్రా పెట్టుకుంటారు, రన్నింగ్ స్టాఫ్ అంటారు వాళ్ళని, ఇది మనం వాళ్ళ లోకో పైలట్స్ అంటారు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్స్ట్రా మందికి ఎందుకు ఉంచుకుంటారు, ఒకరోజు ముగ్గురు వచ్చి సిక్ లీవ్ పెడతారు, బ్యాకప్ ప్లాన్ మీ దగ్గర ఒకటి ఉండాలి నెక్స్ట్ ఇమీడియట్ టేక్ ఓవర్ చేయడానికి. కానీ ఇది ఇండిగోలో జరగలేదు. వాళ్ళ స్కెడ్యూలింగ్ ఉండొచ్చు, ఎందుకంటే రాజుగారు ఒక స్టూడియోలో మనం కూర్చున్న స్టూడియోలో కూడా ఎవరైనా ఇప్పుడు దీనికన్నా పెద్ద ఉన్న స్టూడియోలో కూర్చున్నప్పుడు ఒక డేకి షిఫ్ట్ ఎంతమంది వస్తారు, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా పనిచేస్తారు, ఫస్ట్ షిఫ్ట్ ఏంటి, సెకండ్ షిఫ్ట్ ఏంటి, ఎడిటర్లు ఎవరు వస్తారు, ఎడిటర్లు ఎవరు చేస్తారు, సబ్ ఎడిటర్స్ ఉంటే వాళ్ళు ఎన్ని గంటలకు రావాలి, ఇదంతా కంట్రోల్ చేసేది ఒక మేనేజర్. నాకు తెలియదు ఏమవుతుందో, నాకు తెలియదు, ఏదో దేవాలు నడుస్తుంది, భగవాన్ భరోసే అని చెప్పి హిందీలో చెప్తారు, నడుస్తుంది అంత నాకు తెలియదు అంటే దాట్ ఈస్ అ క్లాసిక్ కేస్ ఆఫ్ ఫెయిలియర్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇది మన ఇండిగో ఇస్ అన్ ఎగ్జాంపుల్. ఇండిగోకి ఉన్న అరెగెన్స్తో వచ్చింది, డెఫినెట్గా దే హ్యావ్ టు పే ఫర్ ఇట్. ఈ ఏరగెన్స్కి గుత్తాధిపత్యానికి చెక్ పడాల్సిందే. అది పర్సంటేజ్ తగ్గిస్తారా, సీఈఓ మారుతారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ హ్యాస్ టు బి డన్. కానీ చాలామంది ప్యాసింజర్స్ ఇన్కన్వీనియన్స్ అయ్యారు. కొంతమంది వాళ్ళ పేరెంట్స్ చనిపోయినప్పుడు అక్కడ వెళ్ళలేకపోతున్నారు, మదర్. కొంతమంది పెళ్ళిళ్ళు మిస్ అయిపోయారు, కొంతమంది వాళ్ళ జాబ్ ఇంటర్వ్యూస్ మిస్ అయిపోయారు, కొంతమంది రిటర్న్ గల్ఫ్కి వెళ్ళాల్సిన మిగతా ఓవర్సీస్ కంట్రీస్కి వెళ్ళాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్ అయిపోయింది. బెటర్ ఎక్స్పీరియన్సెస్ లైఫ్ టైంలో వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు ఇండిగోని. సో కానీ అట్ ద సేమ్ టైం ఇండిగో స్టాఫ్ మీద మీరు వెళ్ళి వాళ్ళని కొట్టడానికో వాళ్ళని తిట్టడానికి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ కాదు, ఎందుకంటే వాళ్ళ తప్పు కాదని. ఇట్స్ హయ్యర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండిగో విచ్ ఇస్ రెస్పాన్సిబుల్. కౌంటర్ స్టాఫ్ మీద వెళ్ళి వాళ్ళు ఓన్లీ ఫ్రంట్ ఫేసింగ్ రోల్, వాళ్ళు చెప్పాల్సింది చెప్తున్నారు అంతే, వాళ్ళ దగ్గర పవర్ ఏం లేదు. ఎగ్జాక్ట్లీ. పాపం వాళ్ళు ముగ్గురు పని ఒకరు చేస్తున్నారు, వాళ్ళు మీరు అట్లీస్ట్ సింపథైజ్ చేయండి. 15,000 జీతం ఇచ్చి పని చేయించుకుంటున్నారు వాళ్ళకి. ఇదంతా ఒక వేకప్ కాల్ ఇండియన్ ఎయిర్లైన్ సిస్టమ్కి. ఇండియన్ ఎయిర్లైన్స్ కాదు, ఇండియన్ ఎయిర్లైన్ సిస్టమ్స్ ఇండియాలో యూ హ్యావ్ టు పుల్ అప్ యువర్ సాక్స్. టైం అయింది, బాగా పని చేయండి, చేయకపోతే మీ కంపెనీ బంద్ చేసి వెళ్ళిపోండి. అది జరగాల్సిందే. చూద్దాం, సాధ్యమైన త్వరగా ఆ చర్యలు తీసుకోవాలి. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా అవసరమైతే పనిష్ కూడా చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ టాపిక్కి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే మా దగ్గర నుంచి ఇంకా ఎలాంటి అంశాలను కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పొచ్చు. మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.